ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సజీవుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయ కాలమున మీ వాక్య ధ్యానము చేత మా దినమును ప్రారంభిస్తూ ఉండగా, ఈ దినముకై మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగము నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి మన వాక్య ధ్యానాంశముగా ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక వ్రాస్తూ, మరి గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తమ్మును తాము ఏ రీతిగా ఎంచుకుంటున్నారో, వారి విశ్వాస జీవితము మరి ఏ రీతిగా ఉందో, వారు మరి అన్యజనుల నుండి రక్షింపబడిన వారై పౌలు గారి యొక్క మొదటి సువార్త దండయాత్రలో మరి గలతీ సంఘాన్ని, గలతీలో ఉన్నటువంటి అనేక సంఘములను ఆయన ఏర్పాటు చేసినప్పుడు వారు యేసు నామమందు విశ్వాసం ఉంచి యేసుతో కూడా సిలువ వేయబడిన వారిగా మారిపోయారట. అయితే మరి ఆయన తన సువార్త దండయాత్రను 2వది 3వదిగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ గలతీ సంఘంలోనికి కొంతమంది అబద్ధ బోధకులు ప్రవేశించి వారి విశ్వాసమును చెరిపివేసిరి. అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి క్రీస్తుతో సిలువ వేయబడిన అనుభవంలో నుండి వారు బయటికి వచ్చినట్లుగా మరి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆయనైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఆయన గంభీరముగా చెప్పగలిగినాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయము ఒక పౌలు గారి విషయంలో మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా విశ్వసించిన ప్రతి విశ్వాస జీవితంలో ఇది వాస్తవమే. ప్రతి విశ్వాస జీవితంలో ఇది ఒక వాస్తవ రూపకముగా మనము దీనిని తీసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు సిలువ ఎంత తగ్గింపు కలిగినదో, క్రీస్తు గుణలక్షణాలను కలిగినటువంటి వారమై మనము జీవించాలి. మనము ఒక్కసారి సిలువ వేయబడిన యేసు నామమున బాప్తిసం పొందినటువంటి మనము మరలా పాత రోత జీవితంలోనికి మారకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని వాక్యములో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతమంది ఈ రోజున విశ్వాసిగా మరి చలామణి అవుతున్నారు? మీ విశ్వాస జీవితంలో నీవు కూడా పౌలు గారు చెప్పినట్లుగా చెప్పగలుగుతున్నావా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని నీవు చెప్పగలవా? నీ గుండెల మీద చేతులు వేసుకుని. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు పౌలు గారు ఈ విషయాన్ని చెప్పగలిగాడనంటే, ఈ ఒక్క విషయము, ఈ విషయమును మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఒక్క పౌలు గారి విషయంలో మాత్రమే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, లేఖనం సెలవిస్తూ ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-8 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనమందరమును కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితారని మీరు ఎరుగరా? ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను బాప్తిసం పొందాను, నేను యేసును అంగీకరించానంటే సరిపోతుందా?
నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడకపోతే నీ విశ్వాసానికి విలువ ఏది? క్రీస్తు నీ యందు నిలిచి ఉన్నాడనటానికి రుజువేది? ప్రియ దేవుని పిల్లలరా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగటం లేదు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలరా, మరి క్రీస్తులో నేను నిలిచి ఉన్నానని అనటానికి నీ దగ్గర ఆధారము దేవుడు అడిగితే ఏం చెప్తావు? ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆలోచన చేశారా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఈ గుణ లక్షణాలు, క్రీస్తులో ఉన్న మరి ప్రేమ గుణము, దయాగుణమును, మరి కరుణ, మరి కృప, వీటన్నిటిని పొందుకున్నటువంటి వాడవై నీవు ఎలా మార్చబడ్డావో తెలుసా? ఒక్కసారి క్రీస్తు నామమున బాప్తిసం పొందినటువంటి నీవు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో ఆయన, అలాగే మనమును కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలని దేవుడు మనకి ఈ యొక్క మరి నియమంను మరి మనకి ఇచ్చిపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఆయన మరణంలో పాలు పొందిన వారమై మరి ఈ రీతిగా రక్షింపబడ్డాము. బాప్తిస్మం అంటే ఆయన మరణంలో మనము పాలు పొందినట్లే అని మరి లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయి మరి నీటిలో మునగడమే కదా, మరి ఆచారబద్ధంగా మరి బల్లను చేరటమే కదా అనుకుంటున్నావేమో. జాగ్రత్త. క్రీస్తు నీ యందు జీవించాలి. క్రీస్తు గుణ లక్షణాలు నీ యందు కనిపించాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని లేఖనాన్ని నిరర్ధకం చేస్తూ ఆనాడు గలతీ సంఘములో చొరబడిన అబద్ధ బోధకులు వారిని చెరిపివేసి క్రీస్తు స్వారూప్యము నుండి వారిని బయటకు లాగివేసి వారిని మరలా లోకముతో మరి కలిపివేశారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మనము మరి క్రీస్తుతో కూడా సిలువేయబడిన వారము. మన యందు జీవించేటువంటి జీవితము క్రీస్తుదై ఉండాలి. ఎకనో జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఆయన బాహాటముగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన క్రీస్తులో ఎంతగా మిళితమైపోయాడో, క్రీస్తు స్వారూప్యమును తన శరీరమందు తన జీవితమందు మరి పొందుకున్నటువంటి వాడిగా భక్తుడైన పౌలు గారు కనిపిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలననే నేను జీవిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, ఒక విశ్వాసగా నీవు ఈ విషయాన్ని చెప్పగలుగుతావా? నీవు దేవుడు ఆయన మరణాన్ని మరి మన మరణంగా లెక్కించాడు. ఆయన మరణాన్ని మన మరణంగా ఆయన లెక్కించాడు. లేఖనము రోమీలకు రాసిన పత్రిక 6:3-8 మనం చదువుకున్నది అదే కదా. నూతన జీవిత విధానానికి మార్గము క్రీస్తే. నీ జీవితము మారిపోయిందనటానికి క్రీస్తుని యందు కనిపించాలి. క్రీస్తు స్వారూప్యము నీ జీవితంలో కనిపించాలి. అది కనిపించకుండా నీవు ఎంతకాలము జీవించినా నీవు విశ్వాసివి అనటానికి నీ దగ్గర రుజువులు లేవు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవానికి మూలం విశ్వాసులు కాదండి, విశ్వాసం కాదు, క్రీస్తే మన యందు కనిపించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రొత్త జీవితం గడిపేందుకు కావలసినటువంటి శక్తి మనకు విశ్వాసము ద్వారానో భౌతికమైన మానసికమైన మరి జీవము నుంచి మనకు లభించదు. ఈ క్రొత్త జీవితము మనలను ఒక కొత్త లోకంలోనికి, ఒక కొత్త సమాజంలోనికి మనం నడిపిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి క్రీస్తే మన యందు జీవించేటువంటి జీవితము ఇది ఒక కొత్త అనుభవం. అట్లాంటి అనుభవము నీవు బాప్తిసం పొందిన తరువాత నీవు కలిగి ఉన్నావా? ప్రియ దేవుని పిల్లలారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో క్రీస్తు నీ యందు జీవించి క్రీస్తు పోలిక నీలో లేదేమో, క్రీస్తు స్వారూప్యమును నీవు పొందుకున్నవాడవై మరలా దానిని విడిచిపెట్టావేమో, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మరి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నుంచే మనకు ఈ గొప్ప
గొప్ప కొత్త జీవితం అనేటువంటిది మనకు లభిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి మరి 10 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేసి చూపించాడు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి క్రీస్తు యేసునందు మనం నిలిచినప్పుడు ఆయన జీవము మనకు లభిస్తుంది. మరి జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి నీవు ఆ క్రొత్త జీవితాన్ని పొందుకోవాలని, ఆ క్రొత్త జీవితాన్ని ఒకవేళ నీవు పొందుకొని విడిచిపెట్టావేమో జాగ్రత్తగా నేను పరిశీలన చేస్తూ దేవుని పిల్లలారా, ఏ రీతిగా గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తప్పిపోయినప్పుడు ఆయన తన జీవితాన్ని వారికి కనపరుచుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాదు, నా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరం మందు జీవించుచున్న ఈ జీవితము దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నానని భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? విశ్వాస మూలముగా జీవిస్తూ ఉన్నావా? లేదా ఈ లోకంతో స్నేహం చేస్తూ అపవాది సంబంధమైన కార్యాలన్నీ మనసులో పెట్టుకుని నేను జీవిస్తున్నాను, నేను బాగున్నాను అనుకుంటున్నావా? ఒకసారి నేను పరిశీలన చేసుకొని మరి క్రీస్తుని యందు జీవించుచున్నాడా లేదా ఒకసారి పరిశీలన చేసుకొని క్రీస్తు స్వారూప్యంలోనికి నీవును నీ కుటుంబమును మరి సంఘము సహవాసము సమస్తమును కూడా మారినట్లుగా ప్రభు కృప అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఇతరులకు మనము మన జీవితంలో క్రీస్తును చూపించాలి. క్రీస్తు స్వారూప్యమును ఇతరులు చూడగలగాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి మరి శ్రేష్టమైన మరి జీవితము ఇదే. కాబట్టి నీవు పరిశీలన చేసుకో, క్రీస్తు స్వారూప్యాన్ని ఇతరులకు చూపించేవానిగా మారు. అప్పుడే నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన దానిగా నిన్ను నీవు కనపరుచుకొనగలవు. దేవుడు మిమ్మలను ఆ రీతిగా మార్చునగాక. దేవుడు మిమ్మలను ఆ రీతిగా మరి ఆయన విశ్వాసములో మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. భక్తుడు సెలవిచ్చినట్లుగా తండ్రి, ఇదిగోనైనా మా విశ్వాస జీవితంలో నీ స్వారూప్యమును మేము విడిచిపెట్టి నీకు విరోధముగా పాపం చేశాము నాయన. విశ్వాస జీవితమును మరి గంభీరముగా ఆరంభించి మరి సడన్గా నాయన మరి మేము దిగజారిపోతున్నాము. కాబట్టి మా విశ్వాస జీవితంలో క్రీస్తును అయా మిమ్మును మా యందు మేము పొందుకున్న వారమై మాలో మీ స్వరూపమును కనిపించే వారికి మేము మారటానికి సహాయం దయచేయమని, ఎందరైతే ఈ స్వారూప్యను కోల్పోయి నైనా విగత జీవితులైపోతున్నారు నాయన, వారందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించి నీ శ్రేష్టమైన జీవవాక్యములో మరలా ఆయన మిళితమై నీ వాక్యానుసారమైన జీవితము విశ్వాసము ద్వారా రక్షణ పొందుకోవడానికి కృప చూపమని, ఈ దినమును మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహి పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.